లోరల్ ఆసుపత్రి భాగస్వామి ఉదయ్ కుమార్ మీద కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమార్ అని డీసీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయంటున్న కమలాసన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నడిబొడ్డు హిమాయత్నగర్లో తీవ్ర సంచలనం లేపిన డాక్టర్పై కాల్పుల ఘటనపై ప్రస్తుతం సెంట్రల్ జోన్ డీసీపీ విచారణ జరిపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షి సాయి కుమార్ కూడా నారాయణ కూడా పోలీసులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఇక కేసు సంబంధించిన వివరాలు జరపడానికి మనతో పాటు డీసీపీ కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది. శశికుమార్ కాల్పులు జరిపినట్టు కూడా చాలా ప్రాథమిక దర్యాప్తు తెలుస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం ఉదయ్ కుమార్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉదయ్ కుమార్ గారికి నిన్న సర్జరీ అయింది, కండిషన్ స్టేబుల్ ఉందని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా తను ఐసీయూలో ఉంచి అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ నుంచి మేము ఉదయ్ కుమార్ బాడీ నుంచి రికవర్ చేసినటువంటి పెల్లెట్, సర్జరీలో రికవర్ చేసినటువంటి పెల్లెట్ను మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపవలసిన అవసరం ఉన్నది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఫైనలైజ్ చేస్తాం. సార్, మరోపక్క చూసినట్టయితే శశికుమార్ ఆత్మహత్య కంటే ముందు సాయి కుమార్పై కొన్ని ఆరోపణలు చేస్తూ కాల్పులు జరిపింది మన సాయి కుమార్ అని చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి విచారణ జరిగిందా? అంటే మీరు ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? సాయి కుమార్ను డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము సేకరించిన ఆధారాలు, ఎవిడెన్స్ని బట్టి సాయి కుమార్ పాత్రపై ఎటువంటి అనుమానం లేదు. అయినప్పటికీ కూడా ఏమైనా ఆధారాలు మా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్గా వస్తే వాటిని వెరిఫై చేసి ఆయన పాత్ర మీద మళ్ళీ విచారణ జరపడానికి మేము ప్రధానంగా ఈ కేసులో శశికుమార్ని సంఘటన స్థలం నుంచి తప్పించినటువంటి చంద్రకళ ఎవరైతే ఉన్నారో చంద్రకళకి ఏమైనా సంబంధం ఉందా? ఆమె పైన ఏమైనా విచారించే అవకాశం ఉందా? సంఘటనా స్థలం నుంచి ఆమె తప్పించడం జరగలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగింది 4:30, 4:15, 4:30 మధ్య జరిగింది. ఆయన 6 గంటలకు చంద్రకళ దగ్గరికి వెళ్ళినాడు. వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె పాత్రపై అనుమానం ఏం లేదు. ఆమె సంఘటన గురించి తెలియదు. తెలిసిన తర్వాత ఫామ్ హౌస్లో వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత టీవీలో చూసిన తర్వాత వెంటనే ఆమె పోలీసుకు, పంజగుట్ట పోలీసుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. మా పోలీస్ టీంతో పాటు ఆమె కూడా అక్కడికి వచ్చి ఆమె ఫామ్ హౌస్ను లొకేట్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. అప్పటికి అతను చనిపోయి ఉన్నాడు. మొత్తం మీద శశికుమార్ సూసైడ్ నోట్లో కూడా అంటే ఆయన కారణం కాల్పుల కారణంగా శశికుమార్ కారణమైన ప్రాథమిక తెలియనప్పటికీ కూడా మరికొంతమంది కారణంగా ఇదంతా జరుగుతుంది, నన్ను కావాలని చెప్పి మోసం చేశారంటున్నారు. దానిపైన విచారణ కొనసాగే అవకాశం ఉందా? ఆ సంఘటన జరిగింది, ఆత్మహత్య సంఘటన జరిగింది మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. మొయినాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినారు. ఆ లేఖలో ఉన్నటువంటి ఆరోపణలు కానీ వ్యక్తుల పేర్లు కానీ ఇన్వెస్టిగేషన్ వారు చూసుకోవడం జరుగుతుంది. అది నారాయణగూడ పోలీసుకు సంబంధించిన విషయం కాదు. అది మొత్తం మీద విచారణ ముగిసినట్టేనా సార్? ఇంకేమైనా విచారించాల్సి ఉందా? ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావచ్చు, లేదా ఇంకేమైనా ఇతర కారణాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా జరిగిన వాస్తవాలపైన ఇంకేమైనా విచారణ సాగాల్సిన అవసరం ఉందా? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, కేసు టైం పడుతుంది. మొత్తం మీద చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రాథమికంగా శశికుమార్ ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసినటువంటి మొయినాబాద్లో ఈ ఉదయ్పై కాల్పులు జరిపింది శశికుమార్ అనే నిర్ధారణకు ప్రస్తుతం పోలీసులు వచ్చారు. ఇక మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో చంద్రకళను కూడా ఈరోజు నారాయణగూడ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే సంఘటన స్థలంలో కాల్పులు జరిగిన తర్వాత కూడా చంద్రకళ నేరుగా తన వాహనంలో అతన్ని మొయినాబాద్ గెస్ట్ హౌస్ తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా చంద్రకళను కూడా విచారించారు. సాయి కుమార్ విచారణలో కూడా చాలా అనేక అంశాలు పోలీసులు చెప్పడం జరిగింది. ఆ విచారణ అంశాలను తెలపడానికి పోలీసులు ఏమాత్రం ఇష్టపడడం లేదు. కాకపోతే కాల్పులో జరిగినటువంటి సంఘటనలో ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక కావచ్చు, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు కావచ్చు, కానీ కాల్పులు జరిపింది శశికుమార్. ఆత్మహత్య చేసుకుంది కూడా తనకు తానుగా తన వెపన్ ఏదైతే లైసెన్స్డ్ వెపన్ .32తో తనకు తానుగా కాల్చుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారణ చేస్తారు. ఇక పూర్తిస్థాయి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక దీనికి సంబంధించిన కేసును మరింత విచారించాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే కానీ ఏం జరిగిందనేది తెలవాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.